24 న్యూస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో యువ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల ప్రేమాభిమానాల మధ్య ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేక్ కట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవీన్ యాదవ్ తనను ప్రేమతో ఆశీర్వదిస్తున్న ప్రజలందరికీ भैया ओ ब्रदर सर నా పుట్టినరోజు సందర్భంగా నా తల్లి సోదరులకు, పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, మా అన్న నల్గొండ గడ్డలకి, నిజాంబాయికి, సీతన్నకి, మా పార్టీ కార్యకర్తలకు, ఆనందమామకి, వచ్చినటువంటి వారందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత బై ఎలక్షన్స్ లో మీ అందరి ఆశీర్వాదం మేరకు 25,000 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పార్టీని గెలిపించుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్నకు, కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఇక్కడ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, కార్యకర్తలు అందరూ కూడా నిరంతరం దాదాపు 3 నెలలు కష్టపడ్డారు. అందరి కష్టంతో అండ్ ఎస్పెషల్లీ మా పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్స్ అందరి కష్టంతో మీలో కూడా నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు చూస్తూ ఉన్నారు. దీని అందరికీ కారకులైన ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున నా పుట్టినరోజుని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకుని నన్ను గెలిపించినారో నిరంతరం మీ మధ్యలో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ మీలో ఒకటినై మంచి పేరు సంపాదించుకొని మీ మధ్యలో ఉంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా పని చేసుకుంటా మీ దగ్గర మంచి పేరు సంపాదిస్తానని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనసారా కృతజ్ఞతలు. మన నల్గొండ గడ్డలోన గత ఎలక్షన్స్ లో 2023 ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఎంత
ఆ పాటలో యూత్ మంచి జోష్ తీసుకొచ్చింది. ఆ పాటలో చాలా మీనింగ్ ఉంది. ఏదో జోష్ ఉన్న పాట అని కాదు, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. గద్దరన్న మరి నా కోసం పాట పాడినందుకు గద్దర్ అనేది ఈ వేదిక సందర్భంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ పాట